హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 4 బీజాపూర్ ఇంకా గోల్కొండ. నెక్స్ట్ వన్: రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు. ఆన్సర్ జహంగీర్ ఇంకా అక్బర్. నెక్స్ట్: షాజహాన్ తల్లి పేరేమిటి? షాజహాన్ తల్లి పేరేమిటి? జోధాపూర్ యువరాణి. జోధ్పూర్ యువరాణి. నెక్స్ట్: అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు? అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబుల్ ఫజల్. నెక్స్ట్: స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వారెవరు? శివాజీ. నెక్స్ట్: ఆసఫ్ జాహీ వంశ పాలనను హైదరాబాద్లో స్థాపించిన వారెవరు? చిన్లిచ్ ఖాన్. నెక్స్ట్ 1764లో ఫ్రెంచి వారు ఓడించిన భారతీయ పాలకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్కాట్ నవాబు. నెక్స్ట్ 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు? తుర్రే బాజ్ ఖాన్. తుర్రే బాజ్ ఖాన్. నెక్స్ట్ స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెసిడెంట్. నెక్స్ట్ వన్: తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎలిజబెత్ రాణి. నెక్స్ట్ మద్రాస్ ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చిన వారెవరు? మద్రాస్ ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చిన వారు ఎవరు? హైదరాబాద్ నిజాం. నెక్స్ట్ చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరు? ఆప్షన్ 2 విక్టోరియా. నెక్స్ట్ రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు? చాళుక్యులకు. నెక్స్ట్ పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టేటప్పుడు చేసే సంస్కారం. ఆన్సర్ ఆప్షన్ 1 హిరణ్యగర్భ. నెక్స్ట్ క్వశ్చన్: కితాబ్ హుల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు? కితాబ్ హుల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1
ఆల్ బెరూని. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏమిటి? సో చూద్దాం. గంగులు ఒడిస్సా కరెక్టే. చెర కేరళ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ రాష్ట్రకూటులు తమిళనాడు అనేది కరెక్ట్ కాదన్నమాట. నెక్స్ట్ పాండ్యులు తమిళనాడు. సో దీనిలో సరికానిది ఆప్షన్ 3 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషా. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు? హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు? సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించారు. నెక్స్ట్ దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంధిక భాష హోదా పొందింది? మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం. హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం ఏమిటి? 1562. నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానిని ఉద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగించారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ఆప్షన్ 2 ఎర్రకోట నుంచి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. నెక్స్ట్ మొఘలుల అధికారాన్ని దక్కించిన రాజపుత్రులు. ఆన్సర్ చిత్తోడు పాలకులు. చిత్తోడు పాలకులు. నెక్స్ట్ వన్. సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు? ఔరంగజేబుకు. నెక్స్ట్ వన్. అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించిన వారెవరు? అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ 1908లో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం ఎవరు? ఆన్సర్ మహబూబ్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్.